వీరు విస్తృతంగా ప్రచారం చేశారు. జనరల్గా మీరు గమనించండి, ద్వైత ఆర్యుల పాలనా కాలములో ఉండేటటువంటి సంపూర్ణమైనటువంటి తాత్విక చింతనను, ద్వైత చింతనను అంటే దైవ చింతనను కూడా పూర్తిగా సమాజానికి పరిచయం చేయాలి, సమాజంలో దాన్ని పునరుద్ధరించాలి అనేటటువంటి భావం ద్వైతం. అద్వైతము అనేటటువంటిది భగవంతుడు అనేటటువంటి స్వరూపానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయనను పూజించడం అనేటటువంటిది తగ్గించి ఆ పూజకు మనకు అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికి భగవంతుడికి ఇవ్వకుండా దానిని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించండి అనేటటువంటి భావం ఇక్కడ వస్తుంది. అక్కడి నుంచే మనకు రామకృష్ణ పరమహంస ఆధునిక యుగంలో మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. రైట్నా? ఓకే, ఇప్పుడు చోళుల పరిపాలన అదే కదా మీకు చెప్పాల్సింది. మాస్టర్ సార్, శుద్ధాద్వైత అందులో ఆ పదం ముందు చూడండి. శుద్ధాద్వైత, అద్వైత, శుద్ధాద్వైత. ఇందులో మనము చేసేటటువంటి ప్రతి పని కూడా మనసుకు ఎటువంటి మలినమనేటటువంటిది లేకుండా మలిన రహితంగా మనము భక్తితోటి ఆరాధించినట్లయితే మనలో ఉండేటటువంటి ఆ భక్తి అతీతమైనటువంటి శక్తినిచ్చి మోక్షం పొందడానికి అవకాశం కల్పిస్తుంది అనేది. ఇక్కడ శుద్ధాద్వైత, శుద్ధం ఇది అంటే మలినము లేనటువంటి మనసు. మలినం లేనటువంటి మనిషి అంటే లోపల భయానకమైనటువంటి కుట్ర, కుతంత్రం, స్వార్థం, రకరకాల పర్యాయ పదాలు ఉంచుకుని జనార్దన్ నువ్వంటే నాకు ఇష్టమని హత్తుకుంటారు చూసారా, దాన్నే మనము అశుద్ధ అంటాం. అంటే మనసును మలినం చేసుకోకుండా. అంటే మాస్టరు ఇవన్నీ కూడా భక్తిలో వివిధ భాగాలుగా గుర్తుపెట్టుకోవాలని. అంతిమంగా ఏం చెప్తారు? అంతిమంగా ఏం చెప్తాను నా ఇవాంజలిను? భక్తి మోక్షానికి ఏకైక మార్గం. దర్ ఈజ్ ఓన్లీ వే టు గెట్ మోక్ష, దట్ ఈస్ భక్తి. చోళుల పరిపాలనా వ్యవస్థ, చోళాస్ అడ్మినిస్ట్రేషన్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను, రాసుకోండి బిట్లు. భారతదేశ చరిత్రను సాధారణంగా మీరు భారతదేశ చరిత్రను పరిశీలిస్తే భారతదేశ చరిత్రను వింధ్య సాత్పుర పర్వతాలను ఆధారంగా తీసుకుంటే రెండు భాగాలుగా విభజిస్తారు. వేటిని ఆధారంగా తీసుకుంటే వింధ్య సాత్పుర పర్వతాలను ఆధారంగా తీసుకుంటే వింధ్య సాత్పుర పర్వతాలను ఆధారంగా తీసుకుంటే మన భారతదేశ చరిత్రను రెండు భాగాలుగా విభజిస్తారు. దట్ ఈస్ నార్త్ ఇండియన్ హిస్టరీ అండ్ సౌత్ ఇండియన్ హిస్టరీ. ఉత్తర భారతదేశ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర. దక్షిణ భారతదేశ చరిత్రలో స్వతంత్ర దక్షిణ భారతదేశ చరిత్ర ఎవరితో ప్రారంభమవుతుంది? ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ స్టార్టెడ్ విత్ ద ఇండిపెండెంట్ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ డైనాసిటీ కదా. సో శాతవాహనులు మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో స్వతంత్రతను ప్రకటించుకున్నారు.
ఎవరిని ఎదిరించి? దే ఛాలెంజ్డ్ ద పవర్ ఆఫ్ ఆర్ ద సావరెంటీ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అండ్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ద ఇండిపెండెంట్ రూలర్స్ ఇన్ సౌత్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీముఖ. ఓకే, ఆ తర్వాత శాతవాహనం తర్వాత ఇక్ష్వాకులు కేవలం ఆంధ్రదేశానికే పరిమితమయ్యారు. అయితే క్రమక్రమంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 7వ శతాబ్ది 8వ శతాబ్దాల కాలంలో దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. సో ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో బాదామి చాళుక్యులు, అలాగే ఆంధ్రదేశంలో వేంగి చాళుక్యాస్, తమిళ దేశంలో పల్లవాస్ ఇలా ఏర్పరచుకుంటూ వచ్చారు. కానీ క్రమక్రమంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు ప్రాంతాన్ని పల్లవుల తదనంతరం శాసించినటువంటి వారే చోళులు, చోళాస్. సో చోళులను 2 ప్రకారాలుగా విభజిస్తారు. వన్ ఈస్ ఏన్షియంట్ చోళాస్ అండ్ న్యూ చోళాస్. ప్రాచీన చోళులు మరియు నవీన చోళులు. సాధారణంగా ఇక్కడ చూడండి, చోళులను గురించి మనకు ప్రధానంగా తెలియజెప్పేటటువంటి తమిళ సాహిత్య గ్రంథం ఏదంటే ప్రధానమైనటువంటిది సంఘం సాహిత్యం, సంఘం లిటరేచర్. సంఘం లిటరేచర్ ప్రకారము నాడు అశోక చక్రవర్తి పరిపాలన చేసేటటువంటి సమయంలోనే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో 3 స్థానిక రాజవంశాలు ఉన్నాయి. ఆ 3 స్థానిక వంశాలే 1 చోళ, 2 చేర, 3 పాండ్య. సో ఈ ప్రాచీన 3 స్థానిక రాజ్యాలలో ఒక రాజ్యమే చోళులు, ప్రాచీన చోళులు. ఇందులో గొప్పవాడు కరికాల చోళుడు. కరికాల చోళుడు. అయితే కరికాల చోళులకు సంబంధించిన ప్రాచీన పల్లవుల యొక్క ప్రభావం తగ్గే కొద్దీ 8వ శతాబ్దం చివరి 9వ శతాబ్దం ప్రారంభ దశలో తమిళ దేశంలో అవతరించినటువంటి వారే నవీన పల్లవులు. సో వీరు దక్షిణ భారతదేశంలో తమిళ దేశంలో తమిళనాడును, దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉండేటటువంటి తంజావూరును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి దేవర్ పాపులర్లీ నోన్ యాజ్ తంజావూరు చోళాస్. ఏమంటండి? తంజావూరు చోళం రాసుకోండి. ఇండిపెండెంట్ ఫౌండర్ ఆఫ్ ఇండిపెండెంట్ న్యూ డైనాసిటీ ఆర్ తంజావూరు డైనాసిటీ. ఆదిత్య చోళ, ఆదిత్య చోళ.
రైట్. నెక్స్ట్ పరాంతక చోళ 1. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. పరాంతక చోళ 1, పరాంతక చోళ 1, మొదటి పరాంతక చోళుడు. మొదటి పరాంతక చోళుడు ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించెను. ఇది రాచరిక వ్యవస్థ కాదు, పరిపాలన అన్నారు కాబట్టి పరిపాలన మీద దృష్టి పెడతాం. మొదటి పరాంతక చోళుడు ఏ శాసనం? ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించెను. పరాంతక చోళ 1 ఎడిక్టెడ్ ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. ఈ నవీన చోళ రాజధానిది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ న్యూ చోళాస్? దట్స్ వై దే వర్ నోన్ యాజ్. ప్రేమ్ రాశారు ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎక్కడుంది అది? లోకేష్ ఎక్కడుంది? ఉత్తర మేరూర్ శాస్త్రం ఎక్కడుంది? ఏ గ్రామంలో ఉంది మేడం? ఉత్తర మేరూర్ గ్రామం, చంగల్పట్టు డిస్ట్రిక్ట్, తమిళనాడు. చోళుల గ్రామ పరిపాలనను గురించి తెలియచేస్తుంది. ఇట్ ఈస్ మెయిన్ సోర్స్ టు నో అబౌట్ చోళాస్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. నెక్స్ట్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ చోళా డైనాసిటీ. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ తంజావూర్ చోళాస్, నాట్ ఓల్డ్ చోళాస్. ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ న్యూ చోళాస్ / తంజావూర్ చోళాస్. రాజరాజ 1 చోళ. రాజరాజ చోళ 1 మొదటి రాజరాజ చోళుడు. టైటిల్స్. శివపాద శేఖర. నెక్స్ట్ జయం కొండ. నెక్స్ట్ చోళ మార్తాండ, ముమ్మడి చోళ. నెక్స్ట్ he built Brihadiswara temple or Rajarajeshwari temple in Tanjore in 1010 common era. ఈయన తంజావూరు నందు బృహదీశ్వరాలయము లేదా రాజరాజేశ్వరి దేవాలయాన్ని నిర్మించెను. నెక్స్ట్ సన్ ఆఫ్ రాజరాజ 1, రాజరాజ చోళ 1. సన్ ఆఫ్ రాజరాజ చోళ 1, రాజేంద్ర చోళ. రాజేంద్ర చోళ 1. టైటిల్స్ గంగైకొండ. నెక్స్ట్ కడారం కొండ. నెక్స్ట్ త్రి సముద్రాధీశ్వర.
3 సముద్రాధీశ్వర. నెక్స్ట్ ముదికొండ. ముదికొండ. లాస్ట్ టైటిల్ దక్షిణ భారత నెపోలియన్, సౌత్ ఇండియన్ నెపోలియన్. సౌత్ ఇండియన్ నెపోలియన్ అంటే మిస్టర్ లోకేష్ అర్థం ఏంటి? ఎవరైనా? సముద్రగుప్త. అంటే సాధారణంగా సౌత్ ఇండియన్ నెపోలియన్ అనడంలో అర్థం అదే, ఎందుకంటే ఆయన ఇండియన్ నెపోలియనే. ఎవరు? బట్ బేసికల్లీ హీ వాజ్ బిలాంగ్ టు విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? అట్లా చెప్పున్నాను నువ్వేది. ఎస్. కొండ అంటే అర్థం ఏంటి? రాయి. స్టోన్కు కొండకు తేడా ఉందా లేదా? కొండ పెద్దదా, రాయి పెద్దదా? ఎస్. ఇక్కడ కొండ అంటే బలాఢ్యుడు అనేటటువంటి పదం వస్తుంది. ఏనా? తర్వాత నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఆఫ్ డైనాసిటీ. ఆది రాజేంద్ర. ఆది రాజేంద్ర. నెక్స్ట్ చోలాస్ అడ్మినిస్ట్రేషన్. చోళుల పరిపాలన. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. They divided kingdom into mandalas, valanadus, nadus, కొట్టం స్లాష్ కుర్రం అండ్ విలేజెస్. నెక్స్ట్ the main source which helps a lot to know Chola's village administration, Uttaramerur inscription. Cholas introduced secret voting system for the first time in India. Okay.
taxation system of Cholas. One side tax name and another side tax and another is a subject. Tarai Irai, Tarai, Tarai, Tarai Irai, Erai, Tarai Irai. Weaver's tax, చేనేత కార్మికుల పన్ను. నెక్స్ట్ వలక్కునీర్ పట్టం, వలక్కునీర్ పట్టం, వాటర్ ట్యాక్స్. నెక్స్ట్ తట్టార్ పొట్టం, తట్టార్ పొట్టం, తట్టార్ పొట్టం. A tax on goldsmith. Next, uppayam, uppayam, salt tax. తర్వాత the cantonment of Cholas government Kadagam, Kadagam. సో నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అయినమ్మా. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రాసి వెళ్ళిపోండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. కంటోన్మెంట్ అంటే సైనిక స్థావరాలు, సైనికులు ఉండేటటువంటిది. ఏం రాసినా? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వెరీ గుడ్, వెరీ గుడ్. పుదుక్కోట, పుదుక్కోట ఎక్కడుందండి ఇది? ఏ రాష్ట్రంలో ఉంది? పుదుక్కోట. ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ అర్లీ టెంపుల్స్ ఆఫ్ చోలాస్. ఇది చోళుల తొలి ఆలయాలకు కేంద్రం. పుదుక్కోట రాశారా? పుదుక్కోట అనేది ఏం రాశారు? ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ అర్లీ టెంపుల్స్ ఆఫ్ చోలాస్. సో నెక్స్ట్ నటరాజ బ్రాంజ్ స్టాచ్యూ. నటరాజ బ్రాంజ్ స్టాచ్యూ Nataraja bronze statue in Chidambaram. Next, historian Percy Brown. Historian Percy Brown described Brihadiswara temple
that it is the symbol of Indian architecture. It is the symbol of Indian architecture. Last and final, literature. Literature. Literature, alphabet letters, capital letters A. First one, book name. That is a literature in Tamil language. First line, literature in Tamil language. Book name, Kalinga Pattu Parani. Kalinga Pattu Parani. Kalinga Pattu Parani. Author, Jaya Gondar. Jaya Gondar. Jaya Gondar. Next, Kamban Ramayanam. Kamban Ramayanam. Kamban Ramayanam, written by Kamban. Kamban within bracket Kavi Chakravarti title. బాగా మీరు గమనిస్తే తెలుగులో తొలి రామాయణం ఏది? రంగనాథ రామాయణం. అలాగే ఇక్కడ తమిళంలో తొలి రామాయణం ఇది కంబన్ రామాయణం. ఓకే, జీవక చింతామణి. జీవక చింతామణి, రైటర్ తిరుక్క దేవరా. తిరుక్క దేవరా. నెక్స్ట్, పెరియ పురాణం. పెరియ పురాణం within bracket it is a book of Saivism. Periya Puranam, it is the book of Saivism. It is the book of Saivism. Author secular. Secular. Last and Tamil literature, Chando Grandham. Chando Grandham, written by Amita Sagarudu. రాసిన వారు అమిత సాగరుడు. నెక్స్ట్, నానార్థవ సంక్షేమం. లాస్ట్ అండ్ ఫైనల్, నానార్థవ సంక్షేమం. నానార్థవ సంక్షేమం, ఇట్ ఈస్ ద డిక్షనరీ. నానార్థవ సంక్షేమం, ఇట్ ఈస్ ద డిక్షనరీ రిటన్ బై కేశవ స్వామి. కేశవ స్వామి అంతవరకు గుర్తుంచుకోండి. కాకపోతే కొంచెం మీరు సాధారణంగా అడిగితే చోళుల మీద గ్రామ పరిపాలన బాగా అడుగుతారండి. ఇందులో ఇవాంజలిన్ ఉన్నమ్మా. ఈ స్థానిక పరిపాలన ఉంది చూసారా, స్థానిక పరిపాలనలో దాదాపు ఒక పేజీ వరకు మీరు చదవాల్సి వస్తుంది. అందులో ప్రధానంగా మనకు ఉత్తరమేరూరు శాసనములో ప్రస్తావించబడిన విధంగా వీరు చోళులు మొట్టమొదట ప్రతి గ్రామాన్ని కూడా వార్డులుగా విభజించారు. ఫస్ట్ మళ్ళీ